హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇవాళ మంచు మనోజ్ అండ్ విష్ణు, మంచు మోహన్ బాబు ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతూ ఉంది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది పోలీసులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విష్ణుది కావచ్చు, మోహన్ బాబుది కావచ్చు, గన్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో నిన్న జరిగిన ఘటన మరింత సంచలనంగా మారిందని చెప్పాలి. నిన్న మంచు మనోజ్ తన 7 నెలల కుమార్తెను తెచ్చుకోవటానికి జల్పల్లిలోని మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళటం, అక్కడ తలుపులు వేసి ఉండటం, ఆ తలుపులను బద్దలు కొట్టుకుని ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నపాటి ఘర్షణ జరగటం, అవన్నీ జరుగుతున్న క్రమంలోనే మోహన్ బాబు గారు బయటికి రావటం, బయటకు వచ్చే క్రమంలో మీడియా ఎదురుకి వెళ్ళేసి మోహన్ బాబు గారిని ఏం జరిగిందని అడగటం, దీని గురించి చెప్పండి అనటం, ఆయన టీవీ9 మైక్ అలా లాక్కుని టీవీ9 ప్రతినిధి దాడి చేయడం జరిగిపోయినాయి. మొత్తం మీద మీడియా మీద దాడి చేసి మోహన్ బాబు గారు మంచి చేశారా చెడు చేశారంటే టెక్నికల్గా 100కి 1000% అది రాంగే. మీడియా మీద దాడి చేసే హక్కు మోహన్ బాబు గారికి లేదు. తప్పు చేశారు మోహన్ బాబు గారు. కానీ నైతికంగా మోహన్ బాబు గారికి మద్దతు రావటం అనేది చాలా విచిత్రమైన అంశంగా మనం చూడాలి. ఎందుకంటే సహజంగా సినిమాల్లో మోహన్ బాబు గారి పట్ల కొంత ఏహ్యభావం ఉంటుంది. ఆయన చేసే అతి చేష్టలు కావచ్చు, అతి మాటలు కావచ్చు, ఆయన బిహేవియర్ కావచ్చు, ఎవరు పెద్దగా ఇష్టపడరు. సహజంగానే మోహన్ బాబు గారిని ఇష్టపడరు. ఆయన డప్పాలు కొట్టుకోవడం తప్ప జనంలో పెద్దగా ఆయన పట్ల ఒక సద్భావన అనేది లేదు. మోహన్ బాబు పట్ల లేదు, విష్ణు గారి పట్ల లేదు, అలాగే మంచు లక్ష్మి గారి పట్ల లేదు. అందుకే వాళ్ళందరూ మాట్లాడే వ్యవహారాలు కాస్త అతిగా ఉంటాయి కాబట్టి వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ ట్రోలింగ్ను కూడా జనం ఆస్వాదిస్తూ ఉంటారు. అలాంటి ఏహ్యభావం ఉన్న మోహన్ బాబు పట్లనే ఇవాళ సానుభూతి వచ్చింది అంటే ఆయన కంటే టీవీ9 మీద ఎంత ఏహ్యభావం ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీడియా పట్ల, కేవలం టీవీ9 పట్ల మాత్రమే కాదు, మీడియా పట్లనే ఏహ్యభావం వస్తుంది. ఎస్పెషల్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియా. సోషల్ మీడియా అంటే బతకడానికి ఏవో చేస్తున్నారని లైట్ తీసుకోవచ్చు, కానీ ఒక సిస్టంలో ఉన్న ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ రకంగా చేయటం అనేది జనం జీర్ణించుకోలేకపోతున్నారని అర్థం చేసుకోవాలి. అసలు మీడియా కవర్ చేయడం తప్ప, మోహన్ బాబు దాడి చేయడం తప్ప అనే అంశాలు ఒక్కసారి మనం మాట్లాడుకున్న తర్వాత టీవీ9 గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు కూడా ఈ వార్త చూస్తున్నప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. డెఫినెట్గా ఎవరిది తప్పు ఎవరిది ఉప్పు అని కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సహజంగా ఒక సున్నితమైన లైన్ ఉంటుందండి. వ్యక్తిగత అంశాల్లో జోక్యం చేసుకోకూడదు మీడియా. అది వాళ్ళ ప్రైవసీ. ఎంతవరకు? అది బయటకు రానంత వరకు. మోహన్ బాబు ఇంట్లో 4 గోడల మధ్య జరిగితే గనక దాన్ని మీడియా కవర్ చేయటం తప్పు. ఒకవేళ అది బయటకు వస్తే కవర్ చేయొచ్చు. ఎంతవరకు కవర్ చేయొచ్చు? పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కినప్పుడు మీడియా కవర్ చేస్తుంది. మీడియా బాధ్యత అది. డెఫినెట్గా మీడియా, జనంలో కూడా ఆసక్తి ఉంటుంది కాబట్టి సెలబ్రిటీ జీవితాల మీద డెఫినెట్గా మీడియా వెళ్ళి కవర్ చేస్తుంది. తప్పేం లేదు. ఎంతవరకు? వాళ్ళ ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయి ఏం జరుగుతోంది మీ ఇంట్లో మైక్ పెట్టేంతవరకు కాదు కదా. ఆ సన్నని గీతను మనం ఎందుకు దాటేస్తున్నాం? చివరికి తగలేసే పరిస్థితి మీడియా తెచ్చుకుంది. మోహన్ బాబు గారు పెట్టుకున్న బౌన్సర్లు ఒక్కొక్కడిని నెట్టి పడేశారు. ఇంత దారుణంగా ఎందుకు మీడియా వ్యవహరిస్తోంది? సో టీవీ9కి ఇదేం కొత్త కాదు. టీవీ9 ఎప్పటి నుంచో ఇదే పంథాలో ఉంది. వ్యక్తిగత అంశాలని రోడ్ల మీదకి తీసుకొస్తూ ఉంటుంది. మీరు చాలాసార్లు సందర్భాలు చూసుంటారు. ఒక స్టూడియోలో ఒక మహిళను కూర్చోబెట్టి ఆమె భర్త గురించి పంచాయతీలు చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగితే మీకెందుకయ్యా? న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. చివరికి దానికి ఆద్యుడైంది టీవీ9 మాత్రమే. ఆ తర్వాత ఇవాళంతా కూడా యూట్యూబ్ ఛానల్లో కూడా పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి. న్యాయస్థానాల్లో జరగాల్సిన పంచాయతీలు యూట్యూబ్ ఛానళ్ళకు కూడా వచ్చినాయి. దురదృష్టకరమైన సంఘటన ఇదంతా కూడా. మీడియా ఏం చేస్తుంది ఆ రోజు? టీవీ9 ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ ఇంట్లో జీవితాలను తీసుకొచ్చేది ఒక ఆసక్తి అనమాట. అక్కడ కూర్చోబెట్టి ఫోన్ లైన్లో మాట్లాడడం, ఆ భర్తని అతను ఒక విలన్ లాగా చిత్రీకరించడం, ఆ రకంగా చేసి అనేక సందర్భాల్లో చేసి రేటింగ్లు పెంచుకునే ఒక ప్రయత్నం చేసింది. మీ అందరూ గుర్తుండే ఉంటుంది, 143 అనే సినిమా అనుకుంటా. ఒకతను యూరినల్స్కి వెళ్తూ ఉంటాడు. తట్టి దీని గురించి చెప్పండి అంటది. అంటే కనీసం ఇది కూడా పోసుకొని ఇవ్వరా మమ్మల్ని అని అడుగుతాడు. అక్షరాల నిజం అది.
ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు మీడియా వ్యవహారశీల అట్లనే ఉంది. ఆ రేటింగ్ల మోజులో మాయలో పడి రాబందుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు మీడియా పర్సన్స్. అందుకే ప్రజలు ఇవాళ బాగైందా ఇంకా చితక్కొట్టాలి వీళ్ళని అనేంత ఒక కసి జనాల్లో కనపడుతూ ఉంది. మళ్ళీ దానికి మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక లోగోతో ఇలా కొట్టినందుకు పుర్రె చిట్లిపోయిందని, ప్లాస్టిక్ సర్జరీ చేయాలని, దానికి అవి ఇవి మరో 4 కల్పించి దాన్ని వేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీడియా పట్ల ఏహ్యభావం ఎంత జుగుప్సగలుగుతోంది జనానికి అనేది మనం చూసుకోవాలి. TV9 ఇది కొత్త కాదు. గతంలో కూడా చిరంజీవి గారి డాటరు, రెండో కూతురు, ఆమె బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఎలా కవర్ చేసి రాక్షసానందం ఎలా పొందారు మనం చూసాం కదా, ఎంత పైశాచిక ఆనందం పొందారు మనం చూసాం కదా. సో ఈ తరహా అక్కడి నుంచే ప్రారంభమైంది. తర్వాత ఇప్పుడు పెద్దమ్మాయి పెళ్ళప్పుడు కూడా అనుకుంటా మీడియా వాళ్ళు ఇది ప్రైవేట్ ఫంక్షన్ అన్నప్పుడు ప్రైవేట్ ఫంక్షనే అది, మీడియా వాళ్ళు ఎందుకు వెళ్తారు? ఇది ప్రైవేటు, ఇది మాకు సంబంధించిన ఫంక్షన్ అన్నప్పుడు మీరు వెళ్ళకూడదు, ఇది పబ్లిక్ ఫంక్షన్ అప్పుడు వెళ్ళండి. అప్పుడు కూడా అలాంటి ఘటన చేసి ఆ చెట్టు కింద నక్కి అక్కడ నక్కి ఇక్కడ నక్కి చూసి ఏదో విజువల్స్ తీసుకోవాలని. ఇక్కడ కూడా మీడియా మోహన్ బాబు గారు ఇంటి దగ్గర కూడా ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారంటే వీళ్ళు ఎవడో గొడవ జరుగుతుంది జూమింజాయి అని చెట్లు ఎక్కి తీయడం. ఏంటండి ఇదంతా? ఇంత జుగుప్సాకరంగా ఇంత దిగజారి ఎందుకు వ్యవహరించాలి మీడియా? సో అందుకే మోహన్ బాబు మీద ఏహ్యభావం ఉన్నా కానీ మోహన్ బాబు మీదే సానుభూతి జనం చూపిస్తున్నారంటే మీ మీద ఎంత ఏహ్యభావం ఉందనేది మీరు చూసుకోవాలి. నాట్ ఓన్లీ TV9, దీంట్లో ప్రతి ఒక్కళ్ళు ఆ పోటీలో భాగం అయిపోయారు. ఒకప్పుడు TV9 మాత్రమే ఉన్నప్పుడు ఈటీవీ పద్ధతిగా ఉండేది, TV9 మాత్రం ఇట్లా విశృంఖలంగా మారిపోయి ఉండేది. సో ఆ తరహాలో వెళితేనే జనం కూడా TV9 ఇష్టపడేవారు, అంటే తిట్టుకుంటేనే ఇష్టపడేవారు. ఆ తరహాలో వెళితేనే మాకు రేటింగ్స్ పెరుగుతాయని వచ్చిన ప్రతి టీవీ ఈటీవీని పోటీగా భావించాలి, TV9 పోటీగా భావించి ఆ తరహాలోనే ముందుకెళ్ళాయి. సో అందుకే ఇవాళ మీడియా పట్ల జనంలో ఒక రకమైన వ్యతిరేకత కనపడతా ఉంది. సో ఇప్పటికైనా జర్నలిస్ట్ సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి. ఎస్, నేను కూడా ఖండిస్తా. ఎందుకు? ఒక మీడియా పర్సన్ మీద దాడి చేయడం తప్పు. మోహన్ బాబు గారికి అభ్యంతరాలు ఉంటే దానికి సంబంధించిన చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు, అంతే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడి చేయకూడదు. తప్పే, మోహన్ బాబు గారు చేసిన 100% తప్పే. కానీ నైతిక విలువలకు కట్టుబడ్డామా లేదా అనే అంశాన్ని కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా చూడాలి. యూట్యూబ్ మీడియా అంటే ఓకే, వాళ్ళు బతకడానికి ఏవో చేస్తారు. యూట్యూబ్ మీడియా మీద కూడా, అంటే సోషల్ మీడియా మీద కూడా అంత నమ్మకం ఏమీ లేదు జనానికి. ఇవి నిజమే చెప్తారని అందరేం నమ్మట్లా. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్తే నిజమే కదా. చివరికి మెయిన్ స్ట్రీమ్ మీడియానే ఇవాళ లోపల ఒకటి తమ్నైల్ వేరుగా కూడా పెట్టేంత దుస్థితికి దిగజారిపోయారు. ఏదేమైనా ఒక్కసారి అంటే ఇందులో మోహన్ బాబు గారు తప్పు ఉంది. అట్ ద సేమ్ టైం నైతికంగా మీడియా కూడా తమ హద్దులేంటో ఎరిగి ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ ఘటన నిరూపిస్తోంది. మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.